రాజకీయాల్లో కొందరు నాయకులు గట్టిగా అరుస్తారు, మరికొందరు మీడియా ముందు హడావిడి చేస్తారు. కానీ ఒక నాయకుడు ఎలాంటి హడావిడి లేకుండా చాలా సైలెంట్గా ఉన్నాడంటే శత్రువు భయపడాల్సింది అక్కడే. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే తెల్లవారేసరికి దేశవ్యాప్తంగా వందలాది ఉగ్రవాద స్థావరాలు పేకమేడల్లా కూలిపోతాయి. ఆయన టార్గెట్ ఫిక్స్ చేస్తే శత్రువుల చేతుల్లో ఉన్న సొంత బలహీనతలే వారికి ఉరితాలుగా మారుతాయి. ఎలాంటి లీక్స్ ఉండవు, మాటలు అస్సలుండవు, కేవలం యాక్షన్, పక్కా ఎగ్జిక్యూషన్ మాత్రమే ఉంటాయి. మనం ఒక బిల్డింగ్ కట్టాలంటేనే ఎన్నోసార్లు ప్లాన్ వేస్తాం. మరి 140 కోట్ల మంది జనాభా ఉన్న ఒక దేశ భద్రతను, రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేయాలంటే ఎంత పెద్ద మైండ్ ఉండాలి. ఒకప్పుడు ప్లాస్టిక్ పైపులు అమ్ముకున్న ఒక నార్మల్ వ్యాపారి, స్టాక్ మార్కెట్లో బ్రోకర్గా పనిచేసిన ఒక వ్యక్తి ఈరోజు భారతదేశ హోంమంత్రిగా శత్రు దేశాలకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. స్టాక్ మార్కెట్లో నంబర్స్, లెక్కలు ఎంత ఖచ్చితంగా ఉంటాయో తన పొలిటికల్ ప్లానింగ్ కూడా అంతే ఖచ్చితంగా ఉండేలా ఒక సిస్టమ్ క్రియేట్ చేశాడు. లోక్సభలో పూర్తి బలం ఉన్నా, రాజ్యసభలో మెజారిటీ లేని టైంలో ప్రతిపక్షాల మధ్య ఉన్న గొడవలనే ఆయన ఆయుధాలుగా మార్చుకుని ఆర్టికల్ 370 లాంటి దశాబ్దాల చరిత్ర ఉన్న చట్టాలను రద్దు చేయించిన మైండ్ గేమ్ ఆయనది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పల్లెటూర్లలో ఉన్న 30 మంది ఓటర్లకు ఒక కార్యకర్తను ఇన్ఛార్జ్గా పెట్టి రాజకీయాలను ఒక కార్పొరేట్ కంపెనీలా మార్చేసిన మాస్టర్ బ్రెయిన్ అయినది. అంతేకాదు, చైనా పాకిస్తాన్ బార్డర్లలో ఉండే చిట్ట చివరి గ్రామాలను దేశపు మొదటి గ్రామాలుగా మార్చి అక్కడ పల్లెటూరి ప్రజలనే మన దేశానికి సైలెంట్ సైనికులుగా మార్చేసిన జియోపాలిటికల్ వ్యూహం ఆయన సొంతం. నరేంద్ర మోదీ అనే మహానాయకుడు దేశానికి ముఖ చిత్రం అయితే, ఆ చిత్రం వెనక అణువణువు వ్యూహాలు రచించిన మోడర్న్ చాణక్యుడు ఆయన. చరిత్రలో ఓడిపోయిన చోటే సామ్రాజ్యాన్ని నిర్మించిన ఉక్కు మనిషి. ఏ ప్రభుత్వానికైనా ఒక కొత్త చట్టం తీసుకురావాలన్నా, ఉన్న చట్టాన్ని మార్చాలన్నా పార్లమెంట్లోని, లోక్సభలో, రాజ్యసభలో పూర్తి మెజారిటీ ఉండాలి. 2019 టైంలో మోదీ ప్రభుత్వానికి లోక్సభలో తిరుగులేని బలం ఉంది, కానీ రాజ్యసభలో అసలు మెజారిటీ లేదు. మరి అలాంటప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్, వారసత్వ చట్టం లాంటి అత్యంత సంచలన చట్టాలను అమిత్ షా ఎలా పాస్ చేయించారు? అక్కడే ఆయన అసలైన చాణక్య నీతిని వాడారు. ఎదుటి వాళ్ళ బలాన్ని ఎదుర్కోలేనప్పుడు వాళ్ళ వీక్నెస్ని వాడుకోవాలి అనేది ఆయన ప్లాన్. విపక్ష పార్టీలో చాలా మందికి ఒకరికొకరు పడదు. అమిత్ షా దీన్నే వాడుకున్నారు. రాజ్యసభలో బిల్లు పాస్ అవ్వాలంటే సగానికి పైగా మద్దతు కావాలి. తమకు మద్దతు ఇవ్వని ప్రతిపక్ష పార్టీలతో అమిత్ షా సైలెంట్గా మాట్లాడి, మీరు బిల్లుకు మద్దతు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఓటింగ్ జరిగే టైంకి సభలో లేకుండా వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోండి అని ఒప్పించారు. ఎగ్జాంపుల్గా సభలో 240 మంది ఉన్నారనుకుందాం. అప్పుడు బిల్లు పాస్ అవ్వడానికి 121 ఓట్లు కావాలి. కానీ కొందరు నాయకులు ఓటింగ్ టైంకి బయటకు వెళ్లేలా చేయడం వల్ల సభలో ఉన్న వారి సంఖ్య 200కు పడిపోయింది. అప్పుడు మెజారిటీకి కావాల్సింది కేవలం 101 ఓట్లు మాత్రమే. అంటే తన దగ్గర ఉన్న తక్కువ ఓట్లతోనే సభలో మ్యాజిక్ ఫిగర్ను తగ్గించేసి చట్టాలు పాస్ అయ్యేలా చేశారు. ఇది ఒక మైండ్ బ్లోయింగ్ పొలిటికల్ మ్యాజిక్. దేశం లోపల గొడవలు ఆపడమే కాదు, చైనా మరియు పాకిస్తాన్ బార్డర్ల దగ్గర ఆయన చేస్తున్న మార్పులు ఇంకో లెవెల్లో ఉంటాయి. ఇది ఎవరికి పెద్దగా తెలియని అసలైన జియోపాలిటిక్ గేమ్ ప్లాన్. చైనా ఏం చేస్తుందంటే మన బార్డర్ల దగ్గరకు వచ్చి జియోవాకాంగ్ పేరుతో ఊర్లను కట్టి అక్కడ వాళ్ళ మిలిటరీని పెట్టుకుంటుంది. కానీ మన దేశంలో బార్డర్ల దగ్గర ఉన్న గ్రామాలను ఎప్పుడు దేశానికి చివరి గ్రామాలను పిలిచేవారు. అక్కడ కరెంటు, రోడ్లు, ఉద్యోగాలు లేక ఆ ఊరి ప్రజలంతా సిటీలకు వచ్చేసేవారు. అలా బార్డర్ గ్రామాలు ఖాళీ అయిపోతే సైన్యం కనుగొప్పి శత్రువులు ఈజీగా మన దేశంలోకి వచ్చేస్తారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన అమిత్ షా ఆ చివరి గ్రామాల పేరును తీసేసి దేశపు మొదటి గ్రామాలు అని పేరు మార్చేశారు. స్వయంగా చైనా బార్డర్లలో ఉన్న ఒక గ్రామానికి వెళ్లి ఈ ప్రాజెక్టు లాంచ్ చేశారు. ఆ గ్రామాలకు హైవేలు, హై స్పీడ్ ఇంటర్నెట్, 24 గంటల కరెంటు ఇచ్చి అక్కడ జనాలు మళ్ళీ నివసించేలా చేశారు. దీని వెనక ఉన్న అసలు ప్లాన్ ఏంటో తెలుసా? ఆ గ్రామాల్లో పౌరులు ఉంటే రేపొద్దున శత్రు దేశాల ఆర్మీ ఏమాత్రం కదిలినా ముందుగా ఆ గ్రామస్తులే మన ఆర్మీకి సమాచారం ఇస్తారు. అంటే ఆ బార్డర్లలో ఉన్న పల్లెటూరు ప్రజలనే సైలెంట్ సైనికులుగా మన దేశానికి ఒక రక్షణ కవచంలా మార్చేశారన్నమాట. ఇది ఒక సామాన్యుడికి అర్థం కాని ఎక్స్ట్రాడినరీ గేమ్ ప్లాన్. రాజకీయాల్లోకి రాకముందు అమిత్ షా ఒక ప్లాస్టిక్ పైపుల వ్యాపారి, అలాగే స్టాక్ మార్కెట్లో ఒక బ్రోకర్గా కూడా పనిచేశారు. స్టాక్ మార్కెట్లో లాభ నష్టాల లెక్కలు ఎంత ఖచ్చితంగా ఉంటాయో ఆయన రాజకీయ ప్లానింగ్ కూడా అంతే ఖచ్చితంగా ఉంటుంది. ఎలక్షన్స్ అనగానే అందరూ ఊరికి ఒక నాయకుడిని లేదా మండలానికి ఒక నాయకుడిని ఇన్ఛార్జ్గా పెడతారు. కానీ అమిత్ షా మైండ్ నుంచి వచ్చిన ఒక అద్భుతమైన ఐడియా పన్నా ప్రముఖ్. పన్నా అంటే ఓటర్ లిస్టులో ఉండే ఒక పేజీ. ఆ ఒక్క పేజీలో సుమారు 30 మంది ఓటర్ల పేర్లు ఉంటాయి. ఆ 30 మంది కోసం ఒక కార్యకర్తను ఇన్ఛార్జ్గా పెడతారు. ఆ 30 మంది ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏ పథకాలు అందుతున్నాయి, వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు వెళ్ళడం, ఇలా ప్రతి ఓటరు తమ ఫ్యామిలీ మెంబర్లో మార్చుకునే ట్రిక్ ఇది. పార్టీని నేరుగా ఓటరు ఇంట్లోకి తీసుకెళ్లారు. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో 2014 ఎన్నికల్లో బీజేపీకి 73 ఎంపీ సీట్లు రావడానికి కారణం ఆయన మైండ్ నుంచి వచ్చిన ఈ వ్యాపార తరహా మాస్టర్ ప్లాన్ మాత్రమే. దీని తర్వాత కేవలం ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, పార్టీలో చేరండి అనే ఒక కొత్త స్కీమ్ తెచ్చారు. ఆ మిస్డ్ కాల్స్ ద్వారా వచ్చిన 11 కోట్ల మంది ఫోన్ నంబర్ల ఆధారంగా వాళ్ళ వయసు, ఊరు, కులం అన్ని లెక్కలు వేసి ఒక పెద్ద డేటాబేస్ తయారు చేశారు. అందుకే ఎవరికైనా టికెట్ ఇవ్వాలంటే వాళ్ళ పనితీరు బాగాలేకపోతే మొహమాటం లేకుండా పక్కన పెట్టేస్తారు. ఆయనకు కేవలం రిజల్ట్స్ మాత్రమే ముఖ్యం. దేశం లోపల భద్రత విషయంలో అమిత్ షా ఎంత కఠినంగా ఉంటారో చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ PFI సంస్థను బ్యాన్ చేయడం. సెప్టెంబర్ 2022 నాటికి ఈ సంస్థకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. అప్పటికే ఆ సంస్థ మీద ఉగ్రవాదులకు ఫండ్స్ ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ వాళ్ళను బ్యాన్ చేస్తే దేశంలో అల్లర్లు జరుగుతాయి, బస్సులు తగలబడతాయి అని అందరూ భయపడ్డారు. కానీ అమిత్ షా ప్లాన్ ఎలా ఉందంటే, సెప్టెంబర్ 22 అర్ధరాత్రి ఎవరికి చిన్న అనుమానం కూడా రాకుండా NIA ఇంకా ఇతర భద్రతా బలగాలతో ఒక పెద్ద ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ దాడుల గురించి ఏ రాష్ట్రం పోలీసులకు కూడా కనీసం సమాచారం ఇవ్వలేదు. ఎందుకంటే విషయం లీక్ అవుతుందని. ఒకే రాత్రి ఒకే సమయంలో దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఉన్న 100కు పైగా PFI స్థావరాలపై దాడులు జరిగాయి. స్వయంగా హోంమంత్రి అమిత్
షా రాత్రంతా మేల్కొని కంట్రోల్ రూమ్ నుండి అడుగడుగున ఈ ఆపరేషన్ నడిపించారు. ఉదయం సూర్యుడు వచ్చేసరికి కీలక నాయకులంతా అరెస్ట్ అయ్యారు. ఏ చిన్న గొడవ జరగకుండా ఆ సంస్థలను బ్యాన్ చేసినట్లు అఫీషియల్ లెటర్ రిలీజ్ అయింది. ఒక పెద్ద ఉగ్రవాద నెట్వర్క్ ను సైలెంట్ గా పునాదులతో సహా పీకేశారు. రాజకీయాల్లో శత్రువులను ఓడించడం నార్మలే, కానీ శత్రువు ఊహించని దెబ్బతీసి వాళ్ళను శాశ్వతంగా డిఫెన్స్ లో పడేయడం అమిత్ షా స్టైల్. గుజరాత్ లో ఒక నార్మల్ ప్లాస్టిక్ పైపుల వ్యాపారి దగ్గర మొదలైన ఆయన ప్రయాణం ఏ చేతులైతే ఆయనకు బీడీలు వేశాయో, ఏ వ్యవస్థ అయితే ఆయనను ఒకప్పుడు దేశద్రోహిలా చూసిందో, అదే వ్యవస్థకి ఈ రోజు ఆయన బాస్. జైలు గోడల మధ్య భారతదేశ పొలిటికల్ మ్యాప్ ను మైండ్ లో ప్రింట్ చేసుకున్న ఒక మాస్టర్ మైండ్ ఆయన. ఈ రోజు ఒక కొత్త చట్టం వస్తుందంటే ప్రతిపక్షాలు వణికిపోతాయి. బార్డర్ లో అమిత్ షా ఒక ఊరి పేరు మార్చాడంటే డ్రాగన్ కంట్రీ అయిన చైనాకి చెమటలు పడతాయి. అర్ధరాత్రి కంట్రోల్ రూమ్ లో ఆయన లైట్ ఆన్ చేశాడంటే దేశంలో ఎక్కడో ఒక చోట ఉగ్రవాద నెట్వర్క్ పునాదులతో సహా కూలిపోతుందని అర్థం. నరేంద్ర మోదీ అనే మహానాయకుడు రేసింగ్ కార్ అయితే ఆ కార్కి ఎక్కడ బ్రేక్ వేయాలో, ఏ గేర్ మార్చాలో కంట్రోల్ అంతా చేతిలో పెట్టుకున్న అల్టిమేట్ డ్రైవర్ అమిత్ షా. ఒక్క మాటలో చెప్పాలంటే మోదీ అనే అస్త్రానికి అమిత్ షా ఒక ఇనుప కవచం. అందుకే శత్రువులకు ఎప్పుడు ఒకటే కండిషన్, మోదీ గారిని దాటాలంటే ముందు ఈ ఆధునిక చాణక్యుడిని దాటాలి.